ఇప్పుడు మనం గోంగూర పచ్చడి తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఇది 5 కట్టలు గోంగూర, మీడియం సైజు కట్టలు. అలాగే 50 గ్రాములు ఎండుమిర్చి, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూను ఆవాలు, 2 పలుకులు ఇంగువ, 1 వెల్లుల్లిపాయ అండి చిన్నది, చక్కగా ఒలిచిపెట్టుకున్నాము. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకున్నామండి. ఇందులో 1.5 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇది స్టీల్ది కదండి బాండిలి, స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ పలుకులు వేసుకొని వేపుకుందాము. ముందు ఇంగువ పొడి కంటే కూడా ఇట్లా గడ్డ ఇంగువ బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది, కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇది ఆయిల్లో వేయగానే బురబుర పొంగుతుంది. మీరు కూడా ఈ గడ్డ ఇంగువ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రసంలో కానీ, సాంబార్లో కానీ, ఇట్లా గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడిలో అట్లా వేసుకున్నామంటే చాలా కమ్మటి వాసన వస్తుంది, రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిర్చి వేసేద్దాము. ఇవన్నీ వేసేసి వేసేద్దామండి. ఆవాలు, ఎందుకంటే స్టీల్ బాండ్లు కదా, తొందరగా హీట్ ఎక్కిపోతుంది అందులో. ఇప్పుడు వేగిపోయినాయండి. అది బాండ్లు చల్లారే లోపల అవి చక్కగా కలర్ వచ్చేస్తాయి ఎండుమిరపకాయలు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము, ఇది చల్లారి పెట్టుకున్నాము పక్కన. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని గోంగూర కూడా వేపుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నామండి. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్, ఇది చక్కగా కాడలు ఒలుచుకొని నీట్గా 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర. ఇప్పుడు ఇది ఇందులో కడాయిలో వేద్దాము. నీళ్ళు ఏం లేకుండా చక్కగా నీట్గా తీసేసామండి. గట్టిగా పిండి చిల్లుల బుట్టలో వేసుకున్నాం కదా, నీళ్ళన్నీ పోయినాయి. ఇప్పుడు స్టవ్ కొద్దిగా మీడియంలో పెడదాము. ఇట్లా కలుపుదాము. ఇప్పుడు బాగా ఇంకోసారి కలుపుదామండి. ఇప్పుడు కలిపేసి మూత పెట్టామంటే ఆవిరికి ఉడికిద్ది. మూత పెట్టేద్దాం, స్టవ్ సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత తీసి కలుపుకుందామండి.
చూడండి అప్పుడే చక్కగా మగ్గుతుంది. మూత పెట్టాం కదా, లేత గోంగూర కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. మనం మామూలుగా పచ్చడి కాబట్టి చెమ్మున్న ఇబ్బంది లేదు. అదే ఊరగాయ అయితే అస్సలు ఒక్క ఆకు కూడా చెమ్మ లేకుండా చూసుకోవాలి. ఇది మామూలుగా మనం రోజువారీగా వాడుకునే పచ్చడి, గోంగూర పచ్చడి. చూడండి చక్కగా ఎక్కువ టైం కూడా పట్టదు ఇది మగ్గడానికి. మనం వాటర్ కూడా వేయకుండా 1.5 స్పూన్ ఆయిల్ వేసేసి మూత పెట్టేసాము. చక్కగా మగ్గిపోయింది. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇట్లా చూద్దాం ఉడికిందేమో. పట్టుకొని ఉడికిపోయిందండి మెత్తగా. ఇంకా స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు ఇది ఇంకా చల్లారాక అప్పుడు పచ్చడి అనేది మనం రెడీ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఒలిచి పెట్టుకున్న తెల్లవాయలు, అలాగే టేస్ట్ తగినంత సాల్ట్, ఇప్పుడు ఇవి ఎండుమిర్చి ఇవి వేసుకున్నామండి. ఇందులో బాగా చల్లారిపోయినవి. ఇది పచ్చడి అనేది సేమ్ దంచినలాగే ఉంటుందండి, రోట్లో దంచినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఈ పొడి మాత్రమే మెత్తగా వేసుకోవాలి. గోంగూర వేసాక ఒక్క తిప్పు అట్లా తిప్పేసి ఆపేసామంటే చక్కగా మనం రోట్లో వేసి దంచినట్టుగానే ఉంటుంది. అపార్ట్మెంట్లు అక్కడంతా ఉండే వాళ్ళకి రోళ్ళు అయ్యా అలాంటివి ఉండవు కదండి. అందుకని చక్కగా రోట్లో వేసి దంచినట్టుగానే ఉండాలంటే ఓన్లీ వీటి వరకు మాత్రమే మెత్తగా వేసుకోవచ్చు. గోంగూర వేసాక ఒక్క తిప్పామంటే సేమ్ మన రోట్లో వేసి దంచినట్టే ఉంటుంది. చూపిస్తాం మీకు అది కూడా. ఇప్పుడు ఇది మిక్సీకి పట్టుకొని వస్తాను. ఇదిగోండి ఎండుమిర్చి అవి అన్నీ మిక్సీకి వేసుకున్నాం కదా మనము. ఇదిగోండి ఓన్లీ ఇది పొడి వరకు వేసుకున్నాము. ఇదిగోండి ఇది మనం రోట్లో దంచినా కూడా ఇంత మెత్తగా దంచలేం కదా. ఏం లేదండి, మిక్సీకి వేసుకునే ప్రాసెస్ తెలిసి ఉండాలి. చిన్న చిన్న చిట్కాలు అంతే. మెత్తగా పేస్ట్ లాగా చేసేయకుండా ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చల్లార్చి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఇది వేసేసి ఒక్క తిప్పుకొని తీసుకొని వస్తాను. మీకు సేమ్ రోట్లో దంచిన పచ్చడిలాగే ఉంటుంది. ఇప్పుడు వేసేసాం కదా, ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు గోంగూర అనేది మనం మిక్సీకి వేసుకున్నాం కదండి. ఇదిగోండి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూడండి అంత మనం రోట్లో బాగా చక్కగా మెత్తగా దంచుకున్నట్టే ఉంది. ఇది ఫైనల్గా గోంగూర పచ్చడి అనేది. ఇప్పుడు ఇందులోకి మనం ఇది వేరే బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు అంత బౌల్లోకి తీసుకున్నాం కదా గోంగూర పచ్చడి. ఇందులోకి ఉల్లిపాయ అనేది 2గా కట్ చేసుకొని ఇట్లా తుంచి వేసుకోవాలండి, చాకుతో కట్ చేసి కాకుండా. అప్పుడు మనకి రోట్లో వేసి దంచిన ఫీల్ వస్తుంది అన్నమాట. ఉల్లిపాయ ఇలా తుంచుకుంటే బాగుంటుంది. ఫైనల్గా ఈ గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేద్దాము. ఈ గోంగూర పచ్చడి మీరు కూడా చేసి తిని చూడండి. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లోనే వేసుకోండి అన్నీ. ఫైనల్గా గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని తిని చూడండి. నెల్లూరు గోంగూర పచ్చడి.